నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. చాలామంది అన్ని పార్టీలు, బీజేపీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లో అయినా మాకు టికెట్ రాబోతుందని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే టికెట్ వచ్చినా రాకున్నా కానీ గ్రౌండ్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో కాలోజీ టీవీ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా మనం ప్రజల్ని చైతన్యం చేసినాం. రాష్ట్రంలో మార్పు వచ్చింది. సో మొట్టమొదటిసారిగా కాలోజీ టీవీ స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళా నాయకురాలని తీసుకొని వచ్చినాం. సో వీరి పేరు పంజా కల్పన గారు. సో ఒక టీచర్గా పనిచేసుకుంటూ రాజకీయంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సేవా కార్యక్రమాలతోటి వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సో అందుకే మనం కూడా కాలోజీ టీవీ స్టూడియోలో పిలిచాం. మీరు వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్త వినిపిస్తూ ఉన్నది. ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేసినారు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే కాలోజీ టీవీ స్టూడియోలోకి పిలిపించే ప్రయత్నం చేసిన. నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పంజా కల్పన గారు నాతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్. మొట్టమొదటిగా మీరు ఈ మెటీరియల్ నా చేతిలో పెట్టినారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నేనే షాక్ అవుతా ఉన్నా. సాధారణంగా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వాళ్ళగానే కనిపిస్తూ ఉన్నారు. ఉద్యోగం తెచ్చుకోవడమే ఒక బ్రహ్మ విద్య అయితే తెచ్చుకున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మేడం? సార్ బేసిక్గా ఏంటంటే ప్రజాసేవ చేయాలనేది ఒక ముఖ్య లక్ష్యం సార్. ఆ ప్రజాసేవ చేయాలనేది కూడా ఏంటంటే మా తాతయ్య గారి దగ్గర పెరిగినాం, అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర పెరిగినాం. వారు ఏంటంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేశారు. అంటే బేసిక్గా మనం దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, సరే మనకు ఒక దేవుడు ఒక అవకాశాన్ని కల్పించినప్పుడు మన తోటి వాళ్ళకు సహాయం చేయాలని ఒక సదుద్దేశంతో రావడం జరిగింది సార్. బేసిక్గా తాతయ్యే కారణం సార్. అవునా? ఓకే. ఇవన్నీ ఫోటో చూస్తూ ఉన్నా, ఇవన్నీ ఒక ట్రస్ట్ ద్వారా చేసిన లేకపోతే మీరు ఓన్గా చేసిన సేవా కార్యక్రమాలైనా దీంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ? ఫస్ట్ అయితే మనకు ట్రస్ట్ కంటే ముందు కూడా ఒక టీచర్గా ఉన్నప్పుడు నా 2 పిల్లల్ని కూడా నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నా 2 పిల్లలు నాతో పాటు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది. ఆ ప్రభుత్వ పాఠశాలకు రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం వండుకున్న అన్నం మనం తినడానికి పనికి రాకపోతే పక్క వాళ్ళకు పెట్టడానికి ఎలా పనికి వస్తుంది నమ్మే సిద్ధాంతం నాది. ఇప్పుడు నేను పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో నా పిల్లల్ని చదివించుకున్నప్పుడే కదా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం వస్తుంది అనే ఆ దృఢ సంకల్పంతో నా పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్కి, తండాలకి విజిట్ చేసి, NREGS వర్క్స్ దగ్గర కూడా విజిట్ చేసి ఆ తల్లిదండ్రులను మోటివేట్ చేసేది. నా పిల్లల్ని జాయిన్ చేశాను. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి, మీకు ఎట్లా కావాలో, మీకు ఏ విధంగా కావాలో దాన్ని ఆ విధంగా మనం చేద్దాం, దాతల సహాయంతో చేస్తాను. అదేవిధంగా నా పిల్లలకి అయ్యే ఖర్చు కూడా, ఆ స్కూల్ ఫీజు కూడా పాఠశాల అభివృద్ధి కోసం, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు, కొంతమంది దాతల సహాయం, కొన్ని NGOల సహాయంతో కూడా పాఠశాలలో DG క్లాస్ రూమ్ పెట్టడం జరిగింది. ప్లేయింగ్ థింగ్స్ కానీ, లైబ్రరీ కానీ, ఎవ్రీథింగ్. ఎలక్ట్రిసిటీ కూడా అందుబాటులో లేదు మా స్కూల్లో. అటువంటి టైంలో నేను చేసేటువంటి సేవను చూసుకొని దాతలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఆ విధంగా నేను పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది సార్. కానీ ప్రజల సేవ కోసమే అని మీరు అంటున్నారు కాబట్టి, నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఆ టీచర్ ఉద్యోగంలో ఉండి కూడా ప్రజాసేవ చేయొచ్చు కదా? అవును. ఇప్పుడు ఒక టీచర్గా నా పరిధి ఎంతవరకు, ఒక తరగతి గది వరకు లేదా ఒక మండలం వరకు. ప్రభుత్వ పాఠశాల ఉనికిని కాపాడాలనే ఉద్దేశంలో PRTU సంఘం నుంచి PRTU సంఘం బాధ్యత తీసుకుంది. అప్పుడు మా MO గారు రాము గారు ఉండే, MPDO గారు వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత మా PRTU సంఘ బాధ్యులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయాలి. ఏం చేద్దాం అనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మేమందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి కళాజాత బృందం, మన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందం సహాయం తీసుకొని ఒక 18 స్కూల్స్ని మేము సమ్మర్లో విజిట్ చేసినాం. చేసి ఆ గ్రామాలన్నీ కూడా కలిగి తిరిగినాం. మన తెలంగాణ సాంస్కృతిక సారథి టీంతో కలిసి తిరిగి మేము అంటే అందులో ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచడంలో మేము సఫలీకృతమైనాం. ఆ విధంగా చేసినాం. కానీ ఎంత చేసినా ఆ పరిధి అనేది అంతవరకే ఉంటుంది. ఒక టీచర్గా ఒక తరగతి గదికి మాత్రమే కాకుండా ఈ సమాజంలో కొంత మార్పు తీసుకురావడం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇంకా ఎంత జాబ్ పీరియడ్ ఉంటుండే? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఇంక 25 సంవత్సరాల ఉద్యోగాన్ని మీరు వదులుకున్నారు. అవును.
ఓకే, ఏం మారింది మేడం? అంటే 2014 కంటే ముందు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంటుండే, 2014 తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమైనా మారినట్టు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఉద్యోగం వదులుకున్నారు కాబట్టి ఏమైనా మారినట్టుగా అనిపిస్తుందా విద్యా వ్యవస్థ? విద్యా వ్యవస్థ అంటే సార్ ఒకటి, ప్రభుత్వ పాఠశాలలో మెయిన్గా మౌలిక సదుపాయాలు అనేటివి చాలా ఇబ్బంది పడ్డాం సార్. మహిళా టీచర్లం కావచ్చు, అమ్మాయిలు ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడతాం సార్. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ అనేది విద్య అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మౌలిక వసతుల మీద కూడా ఖచ్చితంగా రూపకల్పన చేయాలి. అది ఏ గవర్నమెంట్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి ఏం కావాలి? ఫస్ట్ ఒక బేసిక్ లైబ్రరీ ఉండాలి, ఒక ఆట స్థలం ఉండాలి. అంటే ఓన్లీ చదువు మాత్రమే కాదు, ఖచ్చితంగా పిల్లలు అన్ని రకాలుగా వాడు డెవలప్ కావాలి. డెవలప్ కావాలి అని అంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, ప్లేయింగ్ థింగ్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ మౌలిక వసతులు పోయి మన విలేజ్ స్కూళ్ళలో చూస్తే ఉన్నాయా? లేవు. సో అది బాధ ఉంది సార్. మనం ఎంత చేయాలనుకున్నా ఎంతసేపటికి ఎంతమంది దాతలను అడుగుతాం సార్. మనం కొంతవరకు మనం గెయిన్ చేయగలుగుతాం, కానీ టోటల్ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే మన చేతిలో ఆయుధం ఉండాలి. కాబట్టి ఈ అక్షరాలు దిద్దిచ్చే ఈ చేతికి అధికారం ఇస్తారు అనే నమ్మకంతోనే రాజకీయానికి వచ్చాను సార్. ఎప్పుడు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో? 2020 సార్. 20లో జాయిన్ అయ్యారు. పరోక్షంగా 2018 నుంచి పనిచేశాను, తర్వాత అఫీషియల్గా మాత్రం 20లో జాయిన్ అయ్యాను. 20లో. సో ఎటువంటి సేవ, మీ సేవ ద్వారా ఎంతమంది రాజకీయ లబ్ధి పొందినారు మీ వరంగల్ జిల్లాలో? బేసిక్గా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కి నా మీద ఒక కాన్ఫిడెన్స్ సార్. కల్పన మంచి అమ్మాయి, ఒక టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, మంచి కుటుంబం నుంచి వచ్చింది, మంచి విలువలతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఒక మహిళగా సార్కి ఏంటి అంటే ఒక పేద మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో వాళ్ళు ఇచ్చే చేతిగా ఉండాలి కానీ తీసుకునేటట్టుగా ఉండొద్దు. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా కావాలి ఫినాన్షియల్గా అని అంటే కంపల్సరీ వాళ్ళకి ఏదో తిరిగి మనం సాయం చేయాలన్న ఉద్దేశంగా ఈ కుటుంబ మిషన్ శిక్షణ అనేది స్టార్ట్ చేశారు సార్. అందులో ముఖ్య పాత్ర పోషించింది నేనే సార్. అవునా? ఓకే. ఎందుకు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు కోసం, ఆయన కోసం పనిచేసిన మీరు ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావుని గెలిపించుకోలేకపోయినారు? బేసిక్గా సార్ మేము సార్ కోసం 100% పనిచేసినాం సార్. ప్రజలు ఇప్పుడు ఏం కోల్పోయినాము అనేది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సార్. అంటే ఏదో మార్పు రావాలనే ఒక్క దాంతో తప్ప సార్ అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినారు సార్. అందరితో, పేదవాళ్ళతో కానీ, అన్ని క్యాస్ట్ల వాళ్ళతో కానీ ఎవరితో కూడా వీళ్ళు నా వాళ్ళు కాదు అని పార్టీలతో సంబంధం లేకుండా ఆయన సేవ చేశారు సార్. కాకపోతే ప్రజలు ఏంది అని అంటే ఎప్పటికీ దయనకే ఓటేయాలనా, సో కొత్త వాళ్ళకి వేస్తే తప్పింది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది సార్. అక్కడ బాధపడుతున్నారా? ఎందుకు దయాకర్ రావుకి ఎందుకు అవకాశం ఇవ్వాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు? ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు సార్. సో మీ పేరు వినిపిస్తూ ఉంది, ఎంపీగా బరిలో ఉండబోతా ఉన్నారు పంజా కల్పన గారు అనే ప్రస్తావన తెరపైకి వస్తూ ఉంది. నిజంగా పార్టీ అవకాశం ఇస్తే మీరు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ సార్. ఎందుకు టికెట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను సార్, సకల జనుల సమ్మెలో పనిచేశాను. ఒక టీచర్గా నా వంతు బాధ్యతని, ఎందుకంటే తెలంగాణ అనేది ఒకరి కష్టపడితే వచ్చిందని కాదు సార్, అది జనరల్గా ఒక చిన్న బిడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక పెద్ద మనిషి పండు ముసలి వరకు కూడా నా తెలంగాణ అనేది ఒక నినాదంతో మనం అందరం పనిచేసినాం సార్. అందులో నేను ప్రముఖ పాత్ర పోషించాను. సకల జనుల సమ్మె చేసినప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్. ఆ ప్రెగ్నెంట్ టైంలో కూడా వంట వార్పు కానీ, సకల జనుల సమ్మెలో కానీ ఎవ్రీథింగ్లో నేను పార్టిసిపేట్ అయ్యాను సార్. సో అప్పుడు ఏంది అని అంటే మనం కలలుగానే తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది సార్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ సార్ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో హరితహారం కానీ ఎవ్రీథింగ్ అన్నిటికి కూడా నేను కొంచెం ఎంకరేజ్, అంటే వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా బాగుంది అనే ఉద్దేశంగానే మనం తీసుకోవడం జరిగింది సార్. సో మీరు ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాన్ని వదులుకున్నారు సరే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలుపు కోసం మీరు పనిచేసారు, అంతవరకు బాగానే ఉంది. సో డైరెక్ట్ మీరు ఎంపీ టికెట్కి కేసరి పెట్టడానికి గల కారణాలు ఏముంటాయి? అట్లనే ఏం లేదు సార్. ఎంపీ టికెట్ అని అంటే సార్ మనం చదువుకున్నాం సార్, 1,50,000 జీతం వదిలేసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలుసు ఎంత కష్టపడితే ఉద్యోగం వస్తుంది, ఎన్ని రాత్రులు కష్టపడితే ఉద్యోగం వస్తుంది, ఎన్ని త్యాగం చేస్తే ఉద్యోగం వస్తుంది, ప్రతి తల్లిదండ్రి కష్టం ఎంత ఉంటుంది. నా తండ్రి ఒక ఆర్టీసీ కార్మికుడు, ఆర్టీసీ డ్రైవర్. ఒక ఆర్టీసీ కార్మికుడు తన రక్తాన్ని చెమటగా మారిస్తే వచ్చిన శ్రమతో కష్టపడి నా తండ్రి చదివిస్తే సాధించుకున్న ఉద్యోగం సార్. ఆ ఉద్యోగం నా కుటుంబానికి ఎంతో అవసరం. అటువంటిది కూడా నేను త్యాగం చేసి వచ్చాను. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా ఈ సమాజంలో కొంత మార్పు రావాలని అనుకోవడంలో తప్పులేదు సార్. సో కాబట్టి
మనకు ఖచ్చితంగా ఇవాళ ఒక టీచర్గా నేను ఎంతోమంది పిల్లలకు సేవ చేశాను, ఎంతోమంది పిల్లలకు నైతిక విలువలు నేర్పించాను. సో ఈ వ్యవస్థలో కూడా కొంత మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక టీచర్కి అక్షరాలు దిద్దిచ్చే చేతికి అధికారం ఇస్తే అద్భుతంగా పాలన చేస్తాం అనేది ఒక నమ్మకం నాకు ఉంది సార్. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, రాజకీయాల్లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇవ్వకుండా కానీ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఉద్యోగం వదులుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎందుకు వదులుకున్న ఉద్యోగం ఏంది, చిల్లర రాజకీయాలు మనకు అవసరం అన్న ఆలోచన మీలో రాలేదా ఇప్పుడు? బేసిక్గా సార్ ఒక మహిళగా చెప్తున్నాను సార్, ఒక మహిళగా మనం బయటికి వెళ్ళి పనిచేయాలంటే ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థలు ఇంకా చాలా ఉంటాయి సార్. అట్లాంటి ఒడిదుడుకులు చాలా విన్నాను, ఈ చెవుతో విన్నాను, ఈ చెవుతో వదిలేసాను. అంటే మన వినకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఆ విమర్శ దాన్ని కూడా నేను ఖచ్చితంగా ఒక టీచర్గా రిసీవ్ చేసుకున్నా. ఎందుకంటే ప్రతి దానికి మనం చెడు వినొద్దు. బస్ నా ఉద్దేశం ఏంది, నేను ఎందుకు రాజకీయానికి వచ్చిన, ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేసిన, ఒక పర్పస్లో వచ్చిన. సో ఇట్లాంటి నా స్టూడెంట్స్ లాగా భావిస్తున్నా. లాస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్ ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ముందు బెంచ్లో స్టూడెంట్ని చెడగొడతా ఉంటారు. అంటే ముందు బెంచ్లో ఉన్న స్టూడెంట్కి ఎంతో శ్రద్ధ ఉంటుంది, టీచర్ ఏం చెప్తారు అడ్వాన్స్గా ఉంటాడు, టీచర్ చెప్పని లెసన్ మీద కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వెనక బెంచ్ ఉన్న స్టూడెంట్ ఎప్పుడు బయటపడదామా అని ఉంటుంది. సో నన్ను కామెంట్ చేసేటోళ్ళు వెనుక బెంచ్లో కూర్చున్నటువంటి స్టూడెంట్స్ లాగానే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఉంది సార్. ఎందుకంటే రాజకీయాలు అంటే అందరూ చూసే పద్ధతి కాదు, ఒక వ్యక్తిత్వం ఉన్న రాజకీయాలు చేయాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఒక టీచర్ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపించాలి, ఆ మార్పు చూపించాలి. ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండాలనేది నా ఉద్దేశం సార్. సో మీరు ఉద్యోగం వదులుకున్నప్పుడు అప్పుడు మీ శాలరీ ఎంత ఉంటుండే? అప్రాక్సిమేట్లీ 80,000 ఎబో ఉంటుండే. ఓకే. సో ఎవరైనా కావాలని మీ ఉద్యోగానికి రాజీనామా చేయించారా, ఏమన్నా పదవి ఆశ చూపించి? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మున్సిపల్ చైర్మన్ చేస్తాము, సో మీరు రాజకీయంలో ఇంకా యాక్టివ్గా ఉంటే మాకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది, రాజకీయంగా కూడా మీకు కొంత లబ్ధి చేసే ప్రయత్నం చేస్తామన్నప్పుడే మీరు ఉద్యోగానికి రాజీనామా చేసిండ్రని చెప్పి మాకు తెలిసింది. సో నిజంగా ఆ కారణమేనా? తొర్రూరు మున్సిపాలిటీ అనేది కొత్తగా మున్సిపాలిటీ అయింది సార్ అప్పుడు. సో ఆ మున్సిపల్ చైర్మన్గా తీసుకురావాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ, అదేవిధంగా ఎర్రవెల్లి దయాకర్రావు సార్ కూడా మాకు చాలా ప్రోత్సహించారు. సో ఆ సందర్భంలో సార్కి ఇవ్వాలని ఉన్నా కూడా కొంత రాజకీయ పరిణామాలు, ఆ సమీకరణాలు సహకరించకపోవడం వల్ల లాస్ట్ కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా నాకు రాలేదు సార్. కానీ అప్పుడు మంత్రి హోదాలో ఆయన ఉన్నాడు. అవును సార్. ఆయన చేయాలనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు, ఇవ్వాలనుకుంటే ఏమైనా ఇవ్వగలుగుతాడు. అంటే కావాలనే మీకు ఉద్యోగానికి రాజీనామా చేయించి సో రాజకీయంగా ఆయన లబ్ధి చేకూర కోసం మిమ్మల్ని వాడుకున్నాను అనుకోవచ్చు కదా. సార్ అయితే నన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు సార్, ఆయన బిడ్డలాగానే భావించారు. సో ఎప్పుడు కూడా పని నేర్చుకోవాలి, నేను సార్ నుంచి కూడా పని నేర్చుకున్నాను, ప్రజలతో ఎలా మమేకం కావాలో నేర్చుకున్నాను, ప్రజలకు ఏది ఇవ్వాలో నేర్చుకున్నాను, కొన్ని మంచి చెడులు లోటుపాట్లు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఏది భరించాలి, ఏది ప్రజలకు ఇవ్వాలనేది మాత్రం నేను నేర్చుకున్నాను సార్. సార్ని ఒక బుక్ లాగానే భావించాను, ఆ బుక్ లాగానే భావించి కొంత మంచి నేర్చుకున్నాను సార్. నేనైతే ఆ కోణంలోనే ఆలోచించాను సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే పైసా కావాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి. సో ప్రజలకి ఓటుకు పైసా, మద్యం సీసాలు, ఈ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే కనుక ఓటేసే అవకాశం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చారే మా పైసలే అంట కదా, ఎందుకు ఇస్తలేవు అని అడిగిన పరిస్థితులు కూడా మనం చూసినాం. సో ఈ నేపథ్యంలో మీకు అంత ఈజీ అవుతుంది అనుకుంటున్నారా? అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు సార్, అంత కష్టం అని కూడా నేను అనుకోవట్లేదు సార్. నా కాన్ఫిడెన్స్ ఒకటే సార్, ప్రజలు ఎంత మద్యం సీసా తీసుకున్నా, ఎంత డబ్బు తీసుకున్నా వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, ఎవరికి వేయాలి, ఎవరైతే కరెక్టు. మద్యం సీసా తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారంటే అది ప్రజల సొమ్ము, ప్రజల ద్వారా వచ్చిన సొమ్ము కాబట్టి అది మా సొమ్ము అనేది వాళ్ళు హక్కుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు సార్. కానీ వాళ్ళకి ఎవరికి ఓటేయాలి, ఎవరైతే కరెక్టు, ఎవరైతే పాలన చేస్తారు, ఎవరైతే మాకు న్యాయం చేస్తారు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు సార్. సో ఆ నిర్ణయంలో ఒక ఆడపిల్లగా కల్పన 1 లక్ష రూపాయల జీతానికి రాజీనామా చేసింది, తన జీవితాన్ని త్యాగం చేసింది, ప్రజలకు సేవ చేయాలనుకుని వచ్చేటువంటి ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ కాబట్టి వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం నాకుంది సార్. సో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, పస్నూరి దయాకర్ ఉన్నాడు, ఆయన కాదని టికెట్ మీకు వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే సరే నేను వారి గురించి కామెంట్ చేస్తున్నాను కాదు, కానీ
వారు ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చింది లేదు. సో మేము కూడా ఏనాడు కూడా చూడలేనని. సో నేను ఇప్పుడు దాదాపు ఒక 25 డేస్ నుంచి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాను. 7 నియోజకవర్గాల్లో కూడా నేను వెళ్ళాను సార్. నా వెల్ విషర్స్ని కానీ, టీచర్స్ని కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కానీ, ఒక సర్కిల్ అయితే నేను దాదాపు ఒక 25 డేస్ నుంచి కలుస్తున్నాను సార్. ఆ క్రమంలో ప్రజలకు కనీసం కనిపించిన ఒక వ్యక్తికి ఓటేసినాం. ఈరోజు ఒక ఉద్యోగాన్ని రాజీనామా చేసి అటు తెలంగాణ ఉద్యమంలో ఒక బిడ్డగా పనిచేసి ఇప్పుడు కూడా ఒక బాధ్యత గల ఒక వ్యక్తిగా బయటికి వచ్చి అంటే ఉద్యోగం రాజీనామా చేసినాను ఒక బాధ లేకుండా ఇంకా ఒక మానసిక ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలి, మేమందరం తోడుగా ఉంటామని దీవిస్తున్నారు సార్. కానీ ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వద్దు అన్న కులంలో పార్టీ ఆలోచించినప్పుడు సో అక్కడ ఆప్షన్ ఓడిపోయిన ఆరూరు రమేష్ కనిపిస్తాడు పార్టీకి, కడియం శ్రీవారి బిడ్డ పేరు కూడా తెరపైకి వస్తూ ఉంది. సో ఎర్రబెల్లి దయాకర్ రావుతుల్లో కూడా ఆయన కూడా సోనా అనుకున్న వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఆయన కూడా ఉంటాడు. సో అంత ఈజీగా సాధ్యమయ్యే పని అని మీరు అనుకుంటా ఉన్నారా? ఒకటి సార్, బీఆర్ఎస్ పార్టీకి మా అధినేతకి తెలుసు. నేనైతే అనుకుంటున్నాను పార్టీ ఈసారి ఎందుకు ప్రభుత్వాన్ని కోల్పోయింది, ఎందుకు మనం ఇన్ని సీట్లు కోల్పోయినాం అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు సార్. ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈరోజు ఒకవేళ ఆరూరు రమేష్ గారు ఓడిపోయి మళ్ళీ ఎంపీ టికెట్ అడుగుతున్నారు సరే, అందులో తప్పు లేదు, నేను దాని గురించి కామెంట్ చేయను. కాకపోతే ఏంటి అంటే సో టికెట్ ఇచ్చేటప్పుడు ప్రజలు ఎవరికి ఇస్తే మంచిది, కొంత మార్పు రావాలి, కొత్త వాళ్ళకు రావాలి సార్. పార్టీ కోసం పనిచేసినాం, ఉద్యమంలో పనిచేసినాం. పార్టీలో ఉండి ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా ఇప్పటి వరకు నేను పార్టీ లైన్ క్రాస్ చేయలేదు. పార్టీకి విధేయురాలుగానే ఉన్నా, పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా, ఇక మీదట కూడా పార్టీకి విధేయురాలుగానే ఉంటా. సో అడిగే ప్రయత్నం చేసారా ఓడిపోయిన మాజీ మంత్రికి? అంటే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పార్టీ కూడా ఒకసారి ఆలోచించాలి సార్. ఓడిపోయిన ఎమ్మెల్యేలకి అవకాశం, మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చిన ఇంట్లోనే ఎంపీ ఇవ్వడం, ఇవన్నీ ఆలోచిస్తే ఒక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఒక సామాన్య కార్యకర్త ఎప్పుడు సామాన్య కార్యకర్తగానే ఉండాలా? అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలకే మళ్ళీ ఎంపీ టికెట్లు ఇస్తే, ఒక ఇంట్లో ఎమ్మెల్సీ ఉండి ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ఎంపీగా మళ్ళీ అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే మరి సామాన్య కార్యకర్తలు పార్టీకి సేవ చేసేది ఎందుకు? కానీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీ పార్టీ ఇదే తప్పిదం చేసింది. సో ఆ ఎమ్మెల్యే ఓడిపోతాడు అని తెలిసి కూడా ఆయనకే టికెట్ ఇచ్చారు. సో కావాలనే వీళ్ళు ఓడిపోయినారు. కానీ ఆ ఆలోచనలో మార్పు రావాలి, మనం కూడా టికెట్ల విషయంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో మీ పార్టీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందా? డెఫినెట్లీ సార్, ఆ వాయిస్ అయితే బయటకు వచ్చింది. అందులో కూడా నాకు అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సార్ నాకైతే పాజిటివ్గానే ఉంది. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు కూడా ఒక మహిళకు అవకాశం ఇవ్వలేదు సార్. 40 years బ్యాక్ డాక్టర్ కల్పనాదేవి గారు మాత్రమే ఎంపీగా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఒక మహిళకు అవకాశం ఇచ్చిన చరిత్ర అయితే మనకు లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే 33% ఖచ్చితంగా ఈ వరంగల్ పార్లమెంట్ అనేది ఒక మహిళగా, పార్టీకి సేవ చేసిన మహిళగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో సేవ చేసిన మహిళగా 1 లక్ష రూపాయల జీతాన్ని త్యాగం చేసుకొని ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లను ఖచ్చితంగా గుర్తించి పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తాను నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఎంతమంది ఉంటారు ఈ పార్లమెంట్ పనిలో? టీచర్స్ ఎంతమంది ఉంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక టీచర్స్ అనే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓవరాల్గా ఎంత ఉంటారు పార్లమెంట్ పరిధిలో? దాదాపు టీచర్స్ వచ్చేసి ఉంటారు సార్. ప్రతి కాన్స్టిట్యున్సీకి మినిమం ఎంత కాదన్న ఒక 1000 అంటే 7000 మెంబర్స్ టీచర్స్ పైనే ఉంటారు పార్లమెంట్ పరిధిలో. అదే నెక్స్ట్ టీచర్స్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చేసి కూడా దాదాపు ఒక 50,000 వరకు ఉంటారు సార్. అంటే రెవెన్యూ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా చాలా చూసుకుంటే దాదాపు 50,000 ఎబో ఉంటారు సార్. సో ఈ టీచర్స్ అందరికీ మీ పేరు పరిచయమే, అంటే రాజకీయాల ప్రజలకు సేవ కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారని పరిచయమే. సో ఈ 7,000 మంది వాళ్ళ కుటుంబాలని మార్చుకున్నా కానీ సో ఎంత లేదన్నా ఒక 30,000 ఓట్ బ్యాంకు మీ చేతిలో ఉంది సార్. ప్లస్ బేసిక్గా ఆర్టీసీ బిడ్డను కాబట్టి నాన్న కూడా ఇంతకుముందు పరకాల డిపోలో చేసినారు, వరంగల్ 1 డిపోలో చేసినారు, తర్వాత తొర్రూరు డిపోలో చేసి రిటైర్ అయ్యారు. సో ఆర్టీసీ ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా ఒక ఆర్టీసీ కార్మికుడు తన శరీరాన్ని, తన మనసుని, తన మెదడుని మొత్తం పెడితేనే గమ్యస్థానానికి చేరుతారు సార్. అంత కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధించుకుంటే ఈరోజు ఆ ఉద్యోగం నేను త్యాగం చేశాను సార్. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళైతే మా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ బిడ్డ కనుక కన్నీరు అంటే కంటతడి పెట్టేటట్టుగా అయితే మా ఆర్టీసీ వాళ్ళు చూడరు సార్. ఖచ్చితంగా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. అట్ ద సేమ్ టైం అమ్మ కూడా ఒక అంగన్వాడీ టీచర్ సార్. అంగన్వాడీ టీచర్ ICDS బిడ్డగా ప్రతి ఊరికి
ఎంత కాదన్నా 4 అంగన్వాడీ టీచర్లు ఉంటారు సార్. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి అంగన్వాడీ టీచర్ని నేను కలుస్తాను. సో మీరు రాజకీయంలో మహిళలు రాజకీయంలోకి రావడం లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాజకీయం రావడం తప్పు అని నేను అనట్లేదు. సో కాకపోతే ఒకవేళ కనుక మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసే అవకాశం ఉంటుందా, లేదు అంటే కాంప్రమైజ్ అయిపోతారు? ఎందుకంటే చాలామంది ఎలక్షన్ ముందంటే తెరపైకి వస్తారు, మళ్ళీ ఏదో కాంప్రమైజ్ అవుతారు, రాజకీయ నాయకులతో కాంప్రమైజ్ అవుతారు, సో న్యూట్రల్గా ఉండిపోతారు. అలాంటి ప్రయత్నం చేస్తారా? లేదు అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోతే ప్రజల కోసం ఏ ప్రజాసేవ కోసం అయితే మీరు తెరపైకి వచ్చినారో సో ఖచ్చితంగా బరిలో ఉంటారా? పార్టీ టికెట్ ఇస్తే చాలా సంతోషం సార్. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇంకా సంతోషం సార్. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు. ఏ వ్యవస్థ అయినా ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రజల దగ్గరికి నేను వెళ్తా, ప్రజల్ని న్యాయం అడుగుతా, ఖచ్చితంగా నేను బరిలో ఉంటా. పార్టీ టికెట్ ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్తా, ఖచ్చితంగా నేను బరిలో ఉంటా 100%. ఓకే, ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు పార్లమెంట్ పరిధిలో చేసారా, ఓన్లీ మీ నియోజకవర్గానికి పరిమితమైనరా? మా నియోజకవర్గ పరిధిలో సార్. నియోజకవర్గం అంటే ఇంకొక 6 నియోజకవర్గాలు కవర్ చేసుకోవాలి మీరు. అంటే వర్ధనపేట నియోజకవర్గం అనేది మా సొంత నియోజకవర్గం సార్. నేను లేబర్ మాది. సో వర్ధనపేట ఆడబిడ్డగా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి సార్. సో కాబట్టి వర్ధనపేటలో కూడా నాకేం ప్రాబ్లం లేదు సార్. సో వర్ధనపేట పాలకుర్తి ఓకే. ఇక మిగతా స్టేషన్ గన్పూర్ అంటేనేమో కొంత మనకి మహిళా సంఘాలతో మంచి అవినాభావ సంబంధం ఉంది సార్. ఇక భూపాల్ నియోజకవర్గంలో భూపాలపల్లిలో కూడా మనకు చాలా మంది మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా మా టీచర్లు కూడా బాధ్యత తీసుకున్నారు సార్. ఆర్టీసీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నారు. సో ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు, వద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. వద్దు అనుకున్న పార్టీలో మీరు ఎంపీ టికెట్ ఆశించడం కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? అంటే వద్దు అని అంటే నేను పనిచేసింది మా పార్టీకే కదా సార్. బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను కాబట్టి సో ఆ పార్టీ నుంచి అడిగే హక్కు ఉంది కాబట్టి నేను మా పార్టీ నుంచి అడుగుతున్నాను సార్. టికెట్ అడగడం కరెక్టే, నేను కాదు అనట్లే. కానీ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో వద్దు అనుకున్నారు. సో ప్రజలే వద్దు అనుకుంటున్నారు. వద్దు అనుకున్న పార్టీలో నాకు ఎంపీ టికెట్ ఎందుకు అన్న ఆలోచన మీలో వస్తలేదా? అదేం లేదు సార్. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పీరియడ్లో ఆలోచిస్తున్నారు సార్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినటువంటి 6 గ్యారంటీల అమలుల విషయంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కాదు సార్. ఇప్పుడు ఫ్రీ బస్ విషయంలోనే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా అవస్థ పడుతున్నారు. ముఖ్యంగా మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసిన, తనకి కనీసం ప్లేస్ లేదు, అయ్యో పాపం అని సీట్ ఇచ్చేటోళ్ళు లేరు. తను ఎట్లా పోవాలి? పేషెంట్లు ఎట్లా పోవాలి? పెద్ద వయసు వాళ్ళు ఎట్లా పోవాలి? చిన్నపిల్లలు ఎట్లా పోవాలి? ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. ఆ వ్యతిరేకత అనేది అప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇక ఆలోచిస్తున్నారు, ఎందుకు మేము ఓటేసి తప్పు చేసినామా అనే ఆలోచన అయితే ప్రజల్లో వస్తుంది సార్. సో మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి, సో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీలో ఖతం చేసినాం, పార్లమెంట్ పరిధిలో కూడా వాళ్ళని ఖతం చేస్తే సో ఆప్షన్ ఇక్కడ బీజేపీ అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన పబ్లిక్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మీరు ఒకవేళ కనుక పోటీలో ఉంటే మీ పోటీ ఎవరితోటి, కాంగ్రెస్ పార్టీతోట బీజేపీ తోట? సార్ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక టికెట్ ఇస్తే అది వేరే విషయం సార్. ఒకవేళ మా పార్టీ నుంచి నాకు టికెట్ రాకపోతే నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని. సో అటువంటి సందర్భంలో నేను పోటీ అంటే ఈ వ్యవస్థతో పోటీ చేయాల్సిందే సార్. అంటే బీజేపీ పార్టీ నుంచి అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఎక్కువ అవగాహన లేదు సార్. సో సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళలో అయితే ఒక ఎడ్యుకేటెడ్స్లో మాత్రం అవకాశం ఉంది. సో బేసిక్గా మనం ఒక ఎడ్యుకేటెడ్ని కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ని బట్టి ఆలోచిస్తారనేది నా అంచనా సార్. ఓకే మేడం, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసే సేవా కార్యక్రమాల కంటే మీరు ఒక ఉద్యోగాన్ని వదులుకున్నారు, 25 సంవత్సరాల ఆ ఫీల్డ్ను వదులుకున్నారు, దానికి తోడు మంచి శాలరీ 80,000 ఎబో అంటారు. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 1 lakh దాకా శాలరీ అవుతుండేమో. సో ఈ జీతాన్ని వదులుకున్నారు, ప్రజాసేవ కోసమే వస్తారన్నారు కాబట్టి మీ పార్టీ ఒకవేళ మీలాంటి నిజాయితీ పరులకు టికెట్ ఇస్తారు మేమైతే అనుకోము. ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా కానీ సో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజల బతుకులు మారాలి, మీలాంటి వాళ్ళు కాస్త చైతన్యం చేసే వాళ్ళ బతుకుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో ఇండిపెండెంట్గా పోటీ చేయండి. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల మాలాంటి సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్ అయితే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలను చైతన్యం చేసినామో సో మీలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలని మేము కోరుకుంటాం. ఒకవేళ పార్టీలకు అతీతంగా మీరు పోటీ చేస్తే సో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సో ఇది వరంగల్ పార్లమెంట్ పరిధిలో సో ఉద్యోగాన్ని సైతం వదులుకొని బీఆర్ఎస్ పార్టీ కోసం సేవ చేసి ప్రజల సేవే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్న సో పంజా కల్పన గారు, నేను కూడా పార్లమెంట్ పరిధిలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో నేను పోటీ చేస్తా, పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అన్న ఒక భరోసా నమ్మకంతో వారు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే కల్వకుట్ల తారక రామారావు కావచ్చు, సో ఇలాంటి నిజాయితీ పరులకు అవకాశం ఇస్తుందా ఇవ్వరా చూడాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలని కూడా కోరుకుంటాం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కల్పన గారికి టికెట్ ఇస్తే ఈమె గెలుపు కోసం మేము కూడా పనిచేస్తామని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.